బాగా బాగా చైతన్యవంతులు, బాగా హుషారు. మీరు ఎక్కువ మాట్లాడగానే ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకో కానీ పోయినసారి కరీంనగర్లో మనం మెజారిటీ సీట్లు గెలవలే. 13లో 5 గెలిచినాం, 8 పోయినాయి. ఆ గెలిచిన 5లో ఒక ఆయన దొంగలలో వేయండు, జగిత్యాల ఆయన పోయినోడు వేయండు. మళ్ళా వాళ్ళ గురించి రంది లేదు. కానీ ఖచ్చితంగా ఈసారి 13కి 13లో గులాబీ జెండా ఎగిరే విధంగా ఎక్కడలో అక్కడ ఏ గ్రామానికి ఆ గ్రామంలో కథానాయకులు అయిదాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది మనోళ్ళు ఏమనుకున్నారు ఎరికైనా ఎలక్షన్లప్పుడు, ఏ పోతే మా ఎమ్మెల్యే పోతాడేమో కానీ కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడే అనుకున్నారు. కరెక్టా కాదా? కరెక్టేనా? ఇప్పుడు సోయి వచ్చిందా? మీ ఎమ్మెల్యే వ్యక్తి కేసీఆర్ కూడా పోతుందని అర్థమైందా? గది కథ. ఇక కేసీఆర్ అక్కడ నిలబడ్డది, ఇంకో మనిషి కాదు. బొట్టు ఎవరో కేసీఆర్ పెడితే ఆయన ఇక కేసీఆర్ పంపిన దూత కాబట్టి, కేసీఆర్ పంపిన క్యాండిడేట్ కాబట్టి కేసీఆర్ అనుకొని పనిచేయాలి తప్ప ఓ ఫలానా రోజు నా ఫోన్ ఎత్తలేదు, ఫలానా రోజు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు, నా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు చెప్పలేదు, నేను పొద్దున సాయిబాబా ఫోటో పంపుతాను వెంకటేశ్వర స్వామి పంపలేదు, ఇవి ఉంటాయి. అలాగేందుకు నాకు అర్థం కాదు. నేను ఆ రోజు బర్త్డేకి పిలిస్తే రాలేదు, ఇవి పెట్టుకోకుర్రి మనసులో. దయచేసి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, దయచేసి కోరేది ఏంటంటే అందరం మనుషులమే, ఈడ కూర్చున్న వాళ్ళు అందరం కూడా మనుషులమే కదా. మేము కూడా తప్పులు చేసిండొచ్చు, చిన్న చిన్న పొరపాట్లు మాతో కూడా కావచ్చు. కానీ ఆ కోపంతో ఇవాళ ఏమైంది, తెలంగాణ మొత్తం ఆగమాగం అవుతుంది. ఆఖరికి పోయి ఎవరి చేతిలో పడ్డది, కాంగ్రెస్ చేతిలో పడ్డది. ఇక వాళ్ళ కథ మీకు మొత్తం ఎట్లున్నదో మీకు బాగా తెలుసు. నా ప్రార్థన మీతో ఏంటంటే ఈసారి ఆ తప్పు జరగద్దు. ఈసారి ఏ ఊరి కావురు మనది మనం తీర్మానించుకోవాలి. క్యాండిడేట్ ఎవరైనా నిలబడ్డది కేసీఆర్ అనుకోవాలి, కొట్లాడాలి. ఖచ్చితంగా తిరిగి 2028-29లో కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూసేదాకా శపథం చేద్దామా? జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం వరంగల్ ఏప్రిల్ 20 నాడు టైంకి రావాలి, సూపర్ హిట్ కావాలి. జై తెలంగాణ! నాతో పాటు కరీంనగర్ పొలిమేర దాకా వచ్చినారు. కానీ వారి దగ్గరి బంధువు చనిపోవడం వల్ల సతీష్ బాబు గారు హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. నేనే పొమ్మన్నా కాబట్టి సతీష్ బాబు గారికి అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నేను ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. అంటే ఇది నికార్సుగా చేయండి, మళ్ళీ ఆగమాగం చేయకూరి. ఒక్కసారి కరీంనగర్ వాళ్ళు శైలి అవ్వరు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం